నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ క్యారేజ్. దెబ్బ మీద దెబ్బ, వంశీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కస్టడీ, పీటీ వారెంట్, సిట్ దర్యాప్తు, వరుస పరిణామాలతో వంశీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ఆయనపై ఒకే రోజు 2 కేసులు నమోదయ్యాయి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనా? అసలు సినిమా ముందుందా? ఇప్పట్లో వంశీ బయటికి రావటం కష్టమేనా? సెట్ విచారణలో అసలేం జరుగుతోంది? ఏం తేల్చబోతోంది? నెక్స్ట్ ఏం జరగబోతోంది? వల్లభనేని వంశీకి వరుస షాక్లు. ఒకే రోజు వంశీపై 2 కేసులు. వంశీ అక్రమాలపై సర్కార్ సెట్ ఏర్పాటు. విజిలెన్స్ రిపోర్ట్తో ఇప్పటికే టెన్షన్. వంశీకి చుక్కలు కనిపించడం ఖాయమా? మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. కస్టడీ, పీటీ వారెంట్, సెట్, ఇప్పుడు రిమాండ్ పొడిగింపు. షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఒక కేసులో అరెస్టైన వంశీపై మరో 2 కేసులు నమోదయ్యాయి. ఇది ఎక్కడితో ఆగుతుందా అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఓవరాల్ గా రాబోయే రోజుల్లో వంశీ కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయమనిపిస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీ ఆ తరువాత ఇదే కేసులో దళిత యువకుడు సత్యవర్ధన్ను బెదిరించిన కేసులోనూ నిందితుడిగా మారారు. ఆ తరువాత టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ విచారణ కోసం కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసి సిఐడి అనుమతి తీసుకుంది. అటు కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ను కోర్టు పొడిగించింది. వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వంశీ, ఆయన అనుచరుల దందాలను తవ్వితీసేందుకు ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో 2 ఎస్పీలతో సెట్ నియమించింది. ఇకటు గన్నవరం నియోజకవర్గంలో వంశీ బాధితులమంటూ వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. గన్నవరంలో మట్టి, ఇసుక మైనింగ్ ద్వారా వంశీ, ఆయన అనుచరులు కలిసి 195 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని విజిలెన్స్ నివేదికిచ్చింది. దీనిపై దర్యాప్తునకు సెట్ ఏర్పాటు చేయడంతో వంశీని మరిన్ని కష్టాలు చుట్టుముట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వంశీ అక్రమాలు పాత్రపై పక్కా ఆధారాలు సేకరించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలో వంశీ ఇష్టారాజ్యంగా కొండలను తవ్వేశారని విజిలెన్స్ నివేదిక సమర్పించింది. అనుచరులతో కలిసి అక్రమ దందాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల పరిధిలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరిగాయని విజిలెన్స్ నివేదిక రెడీ చేసింది. వెదురుపావులూరు, కొండపావులూరులో 300 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న కొండ ప్రాంతాన్ని భారీ పేలుళ్లతో పిండి చేసినట్లుగా అధికారులు ప్రభుత్వానికి నివేదికిచ్చారు. గన్నవరం మండలం పరిధిలోనే ముస్తాబాద, చనుపల్లివారిగూడెం కొండలను కూడా అనధికారికంగా మైనింగ్ చేశారని అధికారులు గుర్తించారు. వీటన్నింటి వెనుక వంశీ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇకటు మట్టి తవ్వకాలపైన ఆరోపణలు ఉన్నాయి. 4 మండలాల పరిధిలో 80% పైగా చెరువులను ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా తవ్వేశారనే ప్రచారముంది. నకిలీ ఇళ్ల స్థలాల పట్టాల దగ్గర నుంచి ఇసుక వరకు వంశీ ప్రమేయం లేకుండా ఏదీ జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలో రేషన్ బియ్యం దందాతో పాటు గుట్కా అమ్మకాల వరకు వంశీ ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై ప్రత్యేక దర్యాప్తు బృందం కూపిలాగే అవకాశముంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంశీ వ్యవహారంపై విజిలెన్స్ తో దర్యాప్తు చేయించారు. అన్ని ఆధారాలతో సహా రెడీ చేయించి ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా చర్యలు తీసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఇక సెట్ ఏర్పాటు తరువాత కూడా ఆయనపై ఫిర్యాదులొస్తున్నాయి. 10 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టు లాయర్ భార్య ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఓవరాల్ గా వంశీని పుట్టెడు కష్టాలు ముంచెత్తినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని వేర్వేరు కేసుల్లో అరెస్టు చేయించే అవకాశాలు ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. మరి అన్ని కేసుల్లోనూ ఆయన బెయిల్ తెచ్చుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏమైనా రాబోయే రోజుల్లో వంశీ చుక్కలు చూడడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు టీజర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.